హాయ్, మీరు 10th క్లాస్ పిల్లలైతే ఈ వీడియో మీకోసమే. మీకు తెలిసే క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 6 మార్క్స్ క్వశ్చన్స్ కానీ చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఇప్పుడు అదే పని చేయబోతున్నాను. మీకు ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్లలో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉంటుంది, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఉంటుంది, అండ్ లాగర్థమ్స్ ఉంటుంది. లాగర్థమ్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. సో మీరు 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ తెచ్చుకోవాలి. ఫస్ట్ చాప్టర్ లో నుంచి ఆ క్వశ్చన్ నాకు రావాలి అనుకుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా ఇక్కడే ఉండి చూడండి, ఖచ్చితంగా మీకు మార్క్స్ వస్తే. ఈజీ ట్రిక్ చెప్తాను, చాలా ఈజీగా చేయొచ్చు, ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, లెట్ us స్టార్ట్. ఇక్కడ చూడండి, x² + y² = 7xy అయినా 2 log x + y = log x + log y + 2 log 3. If log x² + y² = 7xy, then prove that 2 log x + y = log x + log y + 2 log 3. So now you can write x² + y² = 7xy. ఈ ప్రాబ్లం ఫస్ట్ నుంచి చేస్తే మనకి కొంచెం అర్థం అయినట్టు అనిపించదు. నేను లాస్ట్ నుంచి చేస్తాను. సో లాస్ట్ స్టెప్ ఏది ప్రూవ్ చేయమంటుండో అది రాసుకుంటాను. 2 log x + y = log x plus log y plus 2 log 3. ఓకే, సో అక్కడ ఇచ్చిందే నేను ఇక్కడ రాశాను. నౌ నేనేం చేస్తానంటే ఈ 2లను చూడండి, log x + y, ఈ 2ని ఇటువైపు పెడుతున్నాను అంటే log x + y ² అవుతుంది. log x plus log y plus log, ఇక్కడ కూడా 2 ఉంది కదా, సో తీసి దీన్ని కింద పెడుతున్నాను అంటే 3² అయింది. సో నౌ log x + y ² = log x + log y అంటే ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని కలిపి రాయండి, ప్లస్ log 3² అంటే 3 3s are 9. నౌ log x + y ² ఇక్కడ కూడా ప్లస్ ఉంది కదా, సో log 9xy కలిపి రాయండి అంతే. దీని ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. log m + log n అని ఉంటే ఏమని రాస్తాను, log m × n. సో అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేశాను. నౌ ఇరువైపులా లాగ్ ఉంది కదా, దీనికంటే ముందు లాగార్థం మనం రాయం కదా, సో ఇక్కడ ఏం రాయాలి, యాడ్ లాగార్థం ఆన్ బోత్ సైడ్స్. తెలుగు మీడియం పిల్లలైతే ఏం రాస్తారు, ఇరువైపులా లాగరిథం రాయాలి, లేకపోతే కలపాలి, ఏదైనా సరే. ఓకే, కలిపినప్పుడు ఇది వస్తుంది, కలపకపోతే ఏమొస్తుంది, x + y ² = 9xy వస్తుంది. చూడండి, 7 కి 9 కి ఎంత తేడా, 2xy తేడా. సో అంటే అర్థమైంది, x² + y² + 2xy, ఇక్కడ కూడా 7xy + 2xy. అంటే ఏం చేసాము, యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా ఏం చేసాము, 2xy కలిపాము. అలాగే తెలుగు మీడియం పిల్లలైతే ఇరువైపులా 2xyని కలుపాలి, అయిపోయింది. సో మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే 4 మార్క్స్ పడుతుంది. దీంట్లో ఒక్క స్టెప్ కూడా తప్పలేదు కాబట్టి, అండ్ 6 మార్క్స్ అయితే 6 మార్క్స్ కూడా వస్తుంది. సో మీకు ఈజీగా 6 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఈ రోజు అయితే చెప్తాను, అలాగే చెప్తాను. కాబట్టి స్టే విత్ us. ఓకే, థ్యాంక్ యూ.